అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు విదేశీయులు విగ్రహాలు. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. హోటల్ మేరీస్ బార్ రూమ్లో వాళ్ళిద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. అతడు పొడుగ్గా సన్నగా ఉన్నాడు. బ్లూ సూట్ వేసుకున్నాడు. పొట్టిగా కత్తిరించిన క్రాఫ్. అతడి రంగు ఉచ్చారణ చూస్తే అమెరికన్ అయి ఉండాలి అని అనిపిస్తోంది. హలో మిస్ లక్ష్మి అన్నాడు అతను. మిస్సెస్ లక్ష్మి అందామే. లక్ష్మి పలకడమే కష్టం అన్నాడు అతను నవ్వుతూ. ఆమె అతడి వైపు నవ్వుతూ చూసింది. పేరులో ఏముంది? మిస్టర్ కోన్, మీరు ఎలాగైనా పిలవచ్చు అందామె. థ్యాంక్స్ లక్ష్మి, మిమ్మల్ని కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భారతదేశం చాలా గొప్పది. మా దేశంలో ఎన్నో హిందూ దేవాలయాలు అవతరించాయి. కొందరు అమెరికన్లు మీ దేవాలయాలకు వెళ్ళి అక్కడ ప్రార్థిస్తూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను అన్నాడు అతను. మీరు చెప్పేది విని నేనే చాలా సంతోషిస్తున్నాను. మా దేవుళ్ళ మీద అంత ఆప్యాయత ఉండడం గొప్ప విశేషం అందామె. కోన్ గ్లాసుల్లో ఉన్న విస్కీని తాగేశాడు. ఆమె వైపు సూటిగా చూశాడు. ఏ పేరుతో పిలిచినా దేవుడు దేవుడే కదా. యు ఆర్ రైట్ అందామె గ్లాసులోని వైన్ని చప్పరిస్తూ. మిస్ లక్ష్మి అన్నాడు అతను. మిస్సెస్ అందామె మళ్ళీ. ఓ ఐఎమ్ సారీ, మీకు పెళ్ళయిందని నేను అనుకోలేదు. మీ వయసులో ఉన్నవాళ్లకు మా దేశంలో పెళ్ళిళ్ళు కావు అన్నాడు అతను. ఇది భారతదేశం. చిన్నతనంలోనే మాకు పెళ్ళిళ్ళు అయిపోతాయి. నా భర్త చాలా మంచివారు అందామె. అతడిని కూడా ఇక్కడికి తీసుకురావాల్సింది. అతడి ఆరోగ్యం బాలేదు. పక్షవాతంతో కాలు చెయ్య పడిపోయింది. పరుపు మీద నుంచి అతను కదల్లేరు అందామె. ఇజ్ ఇట్ ఎ పిటీ? ఈ పట్టణంలో నేను ఎక్కువ రోజులు ఉండను. దేవాలయాల్లోని విగ్రహాలను చూడమంటే నాకు మహా ఇష్టం అన్నాడు అతను. మిమ్మల్ని వినాయకుడి గుడికి తీసుకెళ్తాను అందామె. వినాయకుడా? ఆ దేవుడు ఎలా ఉంటాడు? వినాయకుడు మాకెంతో ముఖ్యమైన దేవుడు. ఏదైనా పనిచేసే ముందు విఘ్నాలు లేకుండా ఉండేందుకు మేము ఆయన్ని పూజిస్తాం. వినాయకుడికి ఏనుగు తల, తొండం ఉంటాయి, కానీ ఆయన మనిషిలాగానే ఉంటాడు అందామె. వండర్ఫుల్ అన్నాడు అతను. 800 సంవత్సరాల క్రితం ఆ దేవాలయాన్ని మా పెద్దలు కట్టించారు. 6 కిలోల బంగారంతో వినాయకుడి విగ్రహం చేయబడింది. ధగధగా మెరుస్తూ ఉంటుంది. తప్పక వినాయకుడిని చూడాలి. హాఫ్ మ్యాన్ హాఫ్ ఎలిఫెంట్ అన్నాడు కోన్. గ్లాసులో ఉన్న వైన్ ఆమె తాగేసింది. అతడు ఆమె వైపు పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె వయసు 26 ఉండొచ్చు. కాంచీవరం పట్టుచీర ధరించింది. ఫ్లోరోసెంట్ లైట్ల కాంతిలో చీరకున్న జల్తారు మెరుస్తోంది. నుదురు మీద ఎర్రటి బొట్టు. ఆమె పెదవులు ఎర్రగా ఉన్నాయి. మిస్టర్ కోన్, కీప్ డ్రింకింగ్ అందామె. అతడు విస్కీ సేవించి ఆమె వైపు చూశాడు. ఆ గుడికి ఎప్పుడు వెళ్దాం అడిగాడు అతను. ఆమె వాచి వైపు చూసింది. కావలిస్తే ఇప్పుడే వెళ్ళొచ్చు అందామె. గ్లాసులోని విస్కీని అతడు గడగడా తాగేశాడు. హోటల్ బాయ్ని పిలిచాడు. అతడిని బిల్లు తెమ్మన్నాడు. బిల్ మీద సంతకం పెట్టి అతడు కుర్చీలోంచి లేచాడు. లక్ష్మి, లెటస్ గో అన్నాడు అతను. గుడికెళ్ళాక వాళ్ళిద్దరూ మరో టాక్సీలో ఆమె ఇంటికి చేరుకున్నారు. ఇల్లు విశాలంగా ఉంది, కానీ పాతది. హాల్లో నుంచి ఆమె అతడిని పడగదిలోకి తీసుకెళ్ళింది. సోఫా చూపించి కూర్చోమంది. కోన్ కూర్చుని ఆలోచిస్తున్నాడు. అతనికి విస్కీ మళ్ళీ అందించింది. చియర్స్ అన్నాడతను. మీ ఇల్లు చాలా బాగుంది అన్నాడతను. పక్క గదిలోంచి దగ్గు వినపడింది. అతడు ఆమె వైపు చూశాడు. నా భర్త అందామె. అతడు ఇక్కడికి రాలేడా? కదల్లేరు అందామె. అతడు ఆమె ఇచ్చిన విస్కీ తాగి ఆమె వైపు నవ్వుతూ చూశాడు. మీ భర్త చాలా అండర్స్టాండింగ్ టైప్ అన్నాడతను. ఆమె కిలకిలా నవ్వింది. వినాయక్ చాలా బాగున్నాడు. ఆ విగ్రహం నాకెంతో నచ్చింది. ఆల్ గోల్డ్ అన్నాడతను. అటువంటి విగ్రహం మీరు మా దేశంలో చేయించుకోవచ్చు అందామె. అతడు పక్కపక్కా నవ్వాడు. పురాతన విగ్రహాలకు అమెరికాలో గిరాకీ ఎక్కువ. కొత్తగా చేయించినవి ఎవ్వరూ కొనరు.
క్షణకాలం ఇద్దరు మౌనంగా ఉన్నారు. ఇప్పుడే వస్తాను అని ఆమె వెళ్ళిపోయింది. కోన్ విస్కీ మళ్ళా పోసుకొని స్ట్రాంగ్గా తాగేశాడు. గది నలువైపులా చూశాడు. గోడలకు రంగు వేయించి చాలా కాలమైనట్టే ఉంది. కొన్ని చోట్ల రంగు పూర్తిగా ఊడిపోయింది. కాసేపట్లో ఆమె తిరిగొచ్చింది. ఆయనకు హార్లిక్స్ ఇచ్చి వస్తున్నాను, ఇంకా ఆయన హాయిగా నిద్రపోతారు అన్నదామె. గ్రేట్ సోల్ అన్నాడతను. ఇవాళ మీరు ఇక్కడే భోంచేయాలి. ఐ విల్ బీ డిలైటెడ్ అన్నాడతను. ఆమె టైం చూసింది. 9 దాటింది. నవ్వుతూ అతడి వంక చూసింది. డిన్నర్ 10ంటికి పెట్టుకుందామా? 11 దాటాక బాగుంటుంది. మీతో ఎంతో మాట్లాడాలి అన్నాడతను. అలాగే చేద్దాం అందామె. అతడు ఆమె వైపు చూస్తూ, మీరు ధనవంతులై ఉండాలి అందామె. ఒకప్పుడు ఎంతో ఉండేది, నేను పెద్దదాన్ని అయ్యేసరికి అంతా కరిగిపోయింది అన్నదామె. అయితే డబ్బొచ్చే పద్ధతి కోసం మీరు వెతుకుతూ ఉన్నారన్నమాట. వెతకకుండా జీవించడం సాధ్యం కాదు. అయితే నేను చెప్పేది వినండి. వినాయక్ విగ్రహం నాకు కావాలి. అది వాళ్ళు అమ్మరు. ఎవరు వాళ్ళు? ఈ గుడికి 1/2 మంది ట్రస్టీ మెంబర్లు ఉన్నారు. నేను కూడా ఒక మెంబర్నే. మీరు ఏదో చేసి ఆ విగ్రహం నాకు అందేట్లు చూడాలి. ఆ పని నేను చేయలేను. డబ్బు కోసం మరో పద్ధతి వెతకడం మంచిది అందామె. నేను చెప్పేది పూర్తిగా వినండి. చెప్పండి అందామె. 6 కిలోల బంగారంతో ఆ విగ్రహం చేయబడింది అని మీరు అన్నారు. బంగారం విలువ ఏ 10 లక్షలో ఉండొచ్చు. నేను చూసేది బంగారం విలువ కాదు. ఆ విగ్రహం 800 సంవత్సరాల నాటిది. అటువంటి విగ్రహానికి అమెరికాలో డిమాండ్ ఎక్కువ. అమెరికాలో ఎంత వస్తుంది? $4 మిలియన్ రావచ్చు. మీ లెక్కలో కోట్ల రూపాయలు. ఆమె ఆశ్చర్యంగా అతడి వైపు చూసింది. చాలా పెద్ద మొత్తమే. ఆ విగ్రహాన్ని కొని అమెరికన్లు ఏం చేస్తారు? ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడం కష్టం. మీ దేశంలో ఏ పని చేసినా అది ఎలా లాభిస్తుంది అని చూస్తారు. అమెరికాలో అలా కాదు. అక్కడ వాళ్ళ చేతుల్లో డబ్బు విశేషంగా ఉంది. మానసిక తృప్తి కోసం వాళ్ళు ఎంతో డబ్బు తగలేస్తూ ఉంటారు. ఈ విగ్రహాలను కొని ఒక గదిలో ఉంచి మిత్రులకు చూపించి వాళ్ళు మానసికంగా సంతోషపడుతూ ఉంటారు అన్నాడతను. ఆమె అతడి వంక సూటిగా చూసింది. నేను కూడా అమెరికాకు పోవడం మంచిదేమో అందామె. గుడ్ ఐడియా. యు ఆర్ బ్యూటిఫుల్. మిమ్మల్ని మా దేశంలో పూజిస్తారు. మీరు నాతో అమెరికాకు వచ్చేయండి అన్నాడతను. నా భర్తని ఇక్కడ వదిలేయాలి. ఆయన ఎవరు చూస్తారు? అతడిని కూడా తీసుకుపోదాం. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. అతడు అక్కడ బాగుపడవచ్చు. అమెరికా స్వర్గంలా అగుపిస్తోంది అందామె. లక్ష్మి అతడి చేతుల్లో ఉంది. అతడు ఆమెను బలంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె కళ్ళల్లోకి నవ్వుతూ చూశాడు. లక్ష్మి, ఐ లవ్ యూ. నిన్ను నాతో అమెరికా తీసుకుపోతాను. అక్కడికి వెళ్ళాక మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు అతను. ఆమె మౌనంగా ఉండిపోయింది. నీ భర్త గురించి ఆలోచిస్తున్నావా? ఆమె తల్లాడించింది. డోంట్ బాదర్. అతడు నీకు ఏ విధంగానూ ఉపయోగపడడు. అతడిని ఇక్కడే వదిలేద్దాం. సర్వైవల్ ఆఫ్ ద ఫిస్టేట్ అంటే ప్రశ్నించింది ఆమె. ఈ లోకంలో బలమైన వాళ్ళు బ్రతుకుతారు, బలహీనులు చిత్తైపోతారు. నిజమే. అమెరికాకు మనం వెళ్తున్నట్టు నీ భర్తతో చెప్పకు. అంతా రహస్యంగా ఉంచుతాను అందామె. అతడు ఆమె వైపు సూటిగా చూశాడు. మనం వెళ్లే ముందు విగ్రహాన్ని అపహరించాలి. అమెరికా వెళ్ళాక అది అమ్మితే వచ్చే డబ్బుతో మనం సుఖంగా జీవించవచ్చు. నాకు భయంగా ఉంది. నాకు భయం లేదు. నీకోసం నేను ఏదైనా చేయగలను. అమెరికాలో నువ్వు రాణిలాగా బ్రతకాలి. అదెలా సాధ్యం? సాధ్యం కాంది లోకంలో ఏం లేదు. ఏం చేయాలో మీరే ఆలోచించండి. నీతో వచ్చి గదంతా చూశాను. నేను ఒక ప్లాన్ తయారు చేశాను. ఆ ప్లాన్ ప్రకారం ఆ విగ్రహం మనకు లభిస్తుంది. ఆ పైన అమెరికాకి వెళ్ళిపోదాం. క్షేమంగా వెళ్ళగలమా? గోవాకు పోదాం. అక్కడి నుంచి తిన్నగా దుబాయ్కి వెళ్దాం. దుబాయ్ నుంచి తిన్నగా అమెరికాకు పోవచ్చు. ఆ విగ్రహం కోసం పోలీసులు వెతుకుతారు. గోవా చేరుకునే ముందే మన్ని అరెస్ట్ చేసేస్తారు అందామె. కోన్ గంభీరంగా నవ్వాడు. గ్లాసులో విస్కీ పోసుకొని సోడా కలపకుండానే తాగేశాడు. లక్ష్మి, నా గురించి నీకు ఇంకా తెలియదు. గత 5 ఏళ్లుగా 12 దేశాల్లోని పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. పూర్ ఫెలోస్.
అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. అమెరికాలో మీరు చేసే బిజినెస్ ఏమిటి? పురాతనమైన విగ్రహాలను సంపాదించి అమ్మడం. ఈ వ్యాపారంలో మీరు పోలీసులకు చిక్కిపోతే నాగతి ఏమవుతుంది? అమెరికా లాంటి దేశంలో ఎలా బతకగలను అందామె. లక్ష్మి, అమెరికాలో ఎవరైనా సులువుగా బ్రతకవచ్చు. అక్కడ డబ్బుంది, కానీ ఈ దేశంలో లాగా మనుషులు లేరు. ఏ చిన్న పని చేసినా నీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. అందువల్ల నువ్వు భయపడవలసిన అవసరమేమీ లేదు. మీతో వస్తాను. లక్ష్మి, ఆ గుడిని గురించి మరికొంత సమాచారం నాకు కావాలి అన్నాడు అతను. అడగండి. రాత్రిళ్ళు ఆ గుడిని ఎన్నింటికి మూసేస్తారు? 9ంటికి. తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? గుడి పూజారి రామశాస్త్రి గారి దగ్గర. నువ్వు ట్రస్టీ మెంబర్వు కదా, అతడు నీకు బాగా తెలుసా? తెలుసు. ప్రతి శుక్రవారం గుడి మూసాక ఇక్కడికొచ్చి ప్రసాదం నాకిచ్చి ఇంటికి వెళ్తాడు. ఫ్రైడే. ఫైన్ అన్నాడతను ఉత్సాహంగా. కోన్ ఎంతో హుషారుగా ఉన్నాడు. ఎంత తాగినా విస్కీ ప్రభావం అతడి మీద ఎక్కువగా లేదు. ఆమె టైం చూసింది. 12 కావస్తోంది. భోజనం చేద్దాం అందామె. గుడ్ ఐడియా. భోజనం తర్వాత నా ప్లాన్ నీకు చెప్తానే అన్నాడతను. ఆమె లోపలికి వెళ్ళింది. పక్క గది గుమ్మంలో నిలబడి పరుపు వైపు చూసింది. శాల్వా పూర్తిగా కప్పేసుకుని భర్త నిద్రపోతున్నాడు. పెద్ద ట్రేలో ప్లేట్ పెట్టి పదార్థాలను వడ్డించి ఆమె పడక గదికి చేరుకుంది. ఒక టేబుల్ మీద ప్లేట్ను పెట్టింది. 2 కుర్చీలను బల్ల పక్కనే వేసింది. గ్లాస్లోని విస్కీ తాగేసి అతడు సోఫాలోంచి లేచాడు. ఆమె నడుం చుట్టూ చెయ్యని పోనిచ్చాడు. ఓరగా ఆమె వైపు చూసి అమాంతం ఆమెను ఎత్తి పెదవులు ముద్దు పెట్టుకున్నాడు. మై డియర్, యు ఆర్ సో లవ్లీ. ఇండియాలో నీలాంటి ప్రియురాలు దొరుకుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా వినాయక్ మహిమ. అందుకే వినాయక్ని అమెరికాకు తీసుకుపోవాలి అన్నాడతను. పక్క పక్కనే కూర్చుని ఇద్దరూ భోజనాలు చేయడం ప్రారంభించారు. ఇదేంటి? వడ. తిని చూడండి, బాగుంటుంది అన్నదామె. ఫైన్ టేస్ట్ అన్నాడతను. స్పూన్ వాడకుండా ఆమెలాగే చేత్తో తిన్నాడతను. సాంబారు, రసం అతడికి ఎంతో నచ్చాయి. అమెరికాలో ఇవన్నీ నువ్వు చెయ్యాలే అన్నాడతను. డిన్నర్ పూర్తయ్యాక అతడు సిగరెట్ వెలిగించాడు. ఆమె తన పనులు పూర్తి చేసి పడగదిలోకి తిరిగి వచ్చింది. లక్ష్మి, హోటల్కి పోవాలి అన్నాడతను. ఇక్కడే పడుకోవచ్చుగా, పొద్దుటే వెళ్ళొచ్చు. నీతో చాలాసేపు ఉన్నాను. మీ ప్లాన్ గురించి చెప్పాలిగా అందామె. గది తలుపులు మూసిందామె. ఇద్దరూ పరుపు మీద పక్క పక్కనే పడుకున్నారు. లక్ష్మి, శుక్రవారం ఆ పూజారి ఇక్కడికి ఎన్నింటికి వస్తాడు? 10ంటికి వస్తాడు. 10ంటికి నేను టాక్సీలో వస్తాను. పూజారి దగ్గర నుంచి అతడికి తెలియకుండా తాళం చెవులు తీసుకుని టాక్సీలో ఉన్న నాకు నువ్వు ఇవ్వాలి. నేను గుడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని అపహరిస్తాను. మళ్ళా ఇక్కడికి వచ్చి తాళం చెవులు నీకు ఇచ్చి వెళ్ళిపోతాను. తాళం చెవులు ఇక్కడే ఉన్నాయని భావిస్తూ ఆ పూజారి తన ఇంటికి వెళ్ళిపోతాడు. మీరు వచ్చేదాకా పూజారితో ఏం చేయను అందామె. గుడిలో ఆ పూజారిని చూశాను. అతడు యవ్వనంలో ఉన్నాడు. ఈ గదిలోకి రమ్మని నువ్వు తీయగా నవ్వితే పిచ్చాడిలాగా పరిగెడతాడు. అతడిని నవ్విస్తూ ఈ గదిలోనే ఉంచు. నేను తిరిగి వచ్చాక అతడికి బై బై చెప్పొచ్చు. అటుపైన ఏం చేయాలి? నేను హోటల్ గది ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేస్తాను. నువ్వు నీ బ్యాగ్తో తయారుగా ఉండు. అదే టాక్సీలో ఇద్దరం బెంగళూరు పోదాం. ఆమె అతడు కళ్ళలోకి చూసింది. నా వస్తువులు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. లీవ్ దెమ్. నీ భర్త ఆ వస్తువులను చూసుకొని సంతోషిస్తాడు. ముఖ్యమైనవి మాత్రమే పట్రా. ఓకే, అలాగే అందామె. తెల్లవారే లోపల అతడు లేచాడు. పరుపు మీద పడుకొని ఉన్న ఆమె వంక నవ్వుతూ చూశాడు. లక్ష్మి శరీరం బంగారంలాగా మెరుస్తోంది. ఆమె ప్రశాంతంగా నిద్రపోతోంది. మెల్లిగా అతడు కిందకి దిగి తన దుస్తులు ధరించాడు. ఆమెను లేపాడు. కళ్ళు తెరిచి ఆమె అతడి వైపు నిశితంగా చూసింది. మన ఫస్ట్ నైట్ వండర్ఫుల్గా ఉంది అని అతడు ఆమె పెదవులని ముద్దాడాడు. మై డియర్, నేను హోటల్కి వెళ్తున్నాను. తర్వాత నాకు ఫోన్ చేయి అన్నాడతను. అతడి మాటలు ఆమెకు స్పష్టంగా వినపడలేదు. ఆమె నిద్రలోకి జారిపోయింది. కోన్ గదిలోంచి బయటికి నడిచాడు. శుక్రవారం రాత్రి 10ంటికి రామశాస్త్రి నవ్వుతూ హాల్లోకి వచ్చాడు.
ఆమె ఏదో పనున్నట్టు పడగదిలోకి వెళ్ళిపోయింది. అతడు గుమ్మంలో బయట నిలబడి ఆమెను పిలిచాడు. లక్ష్మిగారు, అమ్మా, లోపలికి రండి అందామె. అతడు లోపలికి వెళ్ళాడు. అతడి వైపు ఆమె నవ్వుతూ చూసింది. రామశాస్త్రి వయసు 28 సంవత్సరాలు ఉంటుంది. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. తెల్లటి పంచె ధరించి పైన కండువా కప్పుకున్నాడు. ఒంటి నిండా బొచ్చు కనిపిస్తోంది. గిరిజాల జుట్టు, వెనక చిన్న పిలక, నుదురు మీద విభూది, ఎర్రటి బొట్టు, మెళ్ళో రుద్రాక్షమాల. కూర్చోండి శాస్త్రి గారు అందామె. అతడు సోఫాలో కూర్చుని పెద్ద ప్యాకెట్ను టీపై మీద ఉంచాడు. మీకు ప్రసాదం ఇచ్చిపోదామని ఇలా వచ్చాను అన్నాడు అతను. అద్దం ముందు నిలబడి ఆమె మేకప్ చూసుకుంటోంది. కూర్చోండే, వస్తున్నా అని మెల్లగా అతడి ముందుకు నడిచింది. సెంటు వాసన గదిలో గుప్పను కొడుతోంది. బయట నుంచి టాక్సీ హారన్ వినపడింది. శాస్త్రి గారు, బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, టిఫిన్ ఇస్తాను అందామె. రామశాస్త్రి తాళం చెవుల గుత్తిని టీపై మీద పడేసి బాత్రూంలోకి నడిచాడు. తాళం చెవుల గుత్తిని తీసుకుని ఆమె బయటికి పరిగెత్తింది. తొందరగా తిరిగొచ్చింది. కండువాతో మొహం తుడుచుకుంటూ శాస్త్రి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఆ ప్యాకెట్ అంతా మీకేనమ్మా అన్నాడు అతను. ఇదంతా మీరు తినాలి అందామె ఒక ప్లేట్ అందిస్తూ. ప్లేట్లోని స్వీట్స్, హాట్స్ చూసి అతడు తుళ్ళిపడ్డాడు. ఇవన్నీ తింటే ఈ రాత్రి భోజనం చేయలేనమ్మా. భోజనం రోజు తినేదేగా. ఇంతకీ వాళ్ళ విశేషం ఏమిటి? మా పెళ్లి రోజు, అందుకే తినమంటున్నాను. అతడు తినడం ప్రారంభించాడు. అతడికి ఎదురుగా మరో సోఫాలో కూర్చుంది. అప్పుడప్పుడు టైం చూస్తోంది. నిమిషాలు దొర్లుతున్నాయి. ఆమె కోన్ గురించి లోపల ఆలోచిస్తోంది. కోను తిరిగి వచ్చేదాకా రామశాస్త్రిని గదిలోనే ఉంచాలి. చటుక్కున ఆమె పైట కిందకి జారింది. శాస్త్రి ఆమె వైపే చూశాడు. ఆమె నవ్వుతూ పైటను సర్దుకుంది. శాస్త్రి గారు, మీకింకా పెళ్ళెందుకు కాలేదు? నవ్వుతూనే అడిగిందామె. నా అన్నకి ఇంకా పెళ్లి కాలేదు. వాడు నాకంటే 2 ఏళ్లు పెద్ద అన్నాడతను. మన గుడికి ఎందరో యువతులు వస్తూ ఉంటారు కదా, అనేక మంది మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండాలి. అలా అనకండమ్మా. స్కూల్కి పంపడం మాన్పించి నా తండ్రి గారు వేదాలు, ఉపనిషత్తులు చదవమని ప్రోత్సహించారు. ఈ రోజుల్లో అవి ఎవరికి కావాలి అన్నాడు శాస్త్రి. శాస్త్రి గారు, బియ్యాల మీద మోజిపోయింది. వేదాలు చదువుకున్న మీలాంటి వాళ్ళను ఈనాటి యువతులు ప్రేమిస్తున్నారు. ఏమో, ఇంతవరకు ఏ అమ్మాయి నన్ను ప్రేమించినట్లు నాతో చెప్పలేదు. ఆమె అతడి వైపు సూటిగా చూసింది. శాస్త్రి గారు, ఆడపిల్లలకు హృదయంలో ప్రేమున్నా చెప్పుకునే ధైర్యం ఉండదు. మగాడు కొంచెం ముందుకెళ్తే ఆడపిల్ల అతడి చేతుల్లో పువ్వులాగా రాలిపోతుంది అందామె. మీరు నన్ను బాగా ఏడిపిస్తున్నారే అన్నాడు శాస్త్రి అమాయకంగా. ఆమె ఆలోచిస్తోంది. కోన్ ఇంకా ఎందుకు రాలేదు? ఎవరైనా అతడిని అడ్డగించారా? రామశాస్త్రి ఆమె వైపు నవ్వుతూ చూశాడు. మీరింత చెప్పాక మీ సలహా అడగాలని నాకు కూడా అనిపిస్తోంది. అడగండి అందామె. ఒక అమ్మాయి తల్లితో గుడికొస్తూ ఉంటుంది. ధనవంతుల బిడ్డలాగే ఉంది. ఒకరోజు అర్చన చేయించింది. ఆమె పేరు లలిత. ఆమెకు నేనంటే చాలా ఇష్టము అని అనిపిస్తోంది. రోజు 2 సార్లు ఆమె గుడికొస్తుంది. పొద్దుటేమో ఒంటరిగా వస్తుంది, రాత్రేమో తల్లితో వస్తుంది. నన్ను చూసి మహా సిగ్గుపడిపోతుంది. శాస్త్రి గారు, ఆమె మిమ్మల్ని ప్రేమిస్తోంది. నేను ఏం చేయాలో చెప్పండి. వినాయకుడి గుళ్ళో పూజారిగా ఉంటూ నేను అవినీతికరంగా ప్రవర్తిస్తే అందరూ నా మీద చెప్పులు విసురుతారు. నా పని కూడా పోవచ్చు. శాస్త్రి గారు, ఆ వినాయకుడిని పూజించి మీరు ధైర్యం చేయండి. లలిత ప్రేమ మీ మీద ఉంది అందామె. ఏ ప్రమాదం లేదంటారా? ఏమీ ఉండదు. మీకు ధైర్యం లేకపోతే ఆ అమ్మాయిని నేను కలుసుకొని మాట్లాడతాను. ఆమె హృదయం మీ మీద ఉందో లేదో కనుక్కుంటాను. అతడు ఆమెకు నమస్కరించాడు. అలా చేస్తే బాగుంటుంది. కానీ నన్ను ఏ విధంగానూ ఎరికించకుండా ఆమె ఉద్దేశం తెలుసుకోండి. రేపే అంతా కనుక్కుంటాను. ఆమె అడ్రస్ చెప్పండి. లలిత గురించి అన్ని వివరాలు రామశాస్త్రి ఆమెకి ఇచ్చాడు. నాకు ఒక సందేహం అమ్మగారు. నాలాంటి పూజారికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు పిల్లనివ్వడానికి ఒప్పుకుంటారా అని అడిగాడు. ప్రతీ నెల మీకు ఎంత ఆదాయం వస్తుంది? 1000 పైన వస్తుంది. మీకు మంచి ఆదాయం ఉంది. పూజారి పని గౌరవనీయమైందే.
బ్యాంకుల్లో పనిచేసే గుమాస్తాలకు ఆదాయం ఉండొచ్చు, పూజారికి కూతుర్ని వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అన్నది ఆమె. ఇంతలో బయట నుంచి కారు హారన్ వినపడింది. ఆమె బయటికి పరిగెత్తింది. వెనక కూర్చున్న కోన్ వైపు ఆశ్చర్యంగా చూసింది. ఏదో అడగబోయింది. అతడు మాట్లాడవద్దు అని సౌజ్ఞ చేశాడు. తాళం చెవుల గుత్తిని ఆమెకిచ్చాడు. అరగంట దాకా హోటల్లో ఉంటాను, ఫోన్ చేసి నాతో మాట్లాడు అన్నాడు తను. టాక్సీ వెళ్ళిపోయింది. ఆమె లోపలికి నడిచింది. రామశాస్త్రి ప్లేటును ఖాళీ చేశాడు. చేతులు కడుక్కోండి అందామె. అతడు బాత్రూంలోకి వెళ్ళాడు. తాళం చెవుల గుత్తి ఆమె టీపై మీద పడేసింది. రామశాస్త్రి తిరిగొచ్చాడు. ఆమె వైపు నవ్వుతూ చూశాడు. కాశీ అన్నపూర్ణలాగా టిఫిన్ పెట్టారు. మీకు నా ధన్యవాదములు. మీరు ఆ పిల్లతో మాట్లాడి నాకు సహాయపడండి. శుభవార్త మీకు రేపు నేను చెప్తాను అందామె. అతడు తాళం చెవుల గుత్తిని తీసుకుని ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక ఆమె బయటకు నడిచింది. ఒక మందుల షాప్ ముందు ఆగి అతడి హోటల్కి ఫోన్ చేసింది. హలో, కోన్ స్పీకింగ్ అన్నాడు అతను. నేను లక్ష్మిని. హలో మై డియర్. అంతా సవ్యంగా జరిగింది. నీ పూజారి వేషం బాగుంది అందామె. ఆ వేషంలో ఎవ్వరూ నన్ను అనుమానించరు. గుడి తెరిచాక ఒక ప్రమాదం నాకు ఎదురైంది. కొత్తగా పెళ్ళైన దంపతులు లోపలికొచ్చారు. వాళ్లకు ప్రసాదం ఇచ్చి పంపించేశాను. వాళ్ళు నన్ను అనుమానించలేదు. ఆ గుడికి వెళ్ళడం వాళ్ళకి ఇదే మొదటిసారేమో అందామె నవ్వుతూ. డార్లింగ్, అక్కడున్నావా? ఇక్కడే ఉన్నాను. మై డియర్, ఆ పూజారి వెళ్ళిపోయాడా? బాగా టిఫిన్ పెట్టి పంపించాను. గుడ్, యు ఆర్ ఎ జీనియస్. లక్కీ. రెడీగా ఉండే. సరిగ్గా 11:30కి నేను అక్కడికి వస్తాను. 12ంటికి రండి, రెడీగా ఉంటాను. మన సెకండ్ నైట్ టూరిస్టు టాక్సీలో గడుపుదాం అని అతడు రిసీవర్ పెట్టేశాడు. వేగంగా ఆమె ఇంటికి వెళ్ళింది. తొందరగా భోంచేసింది. తన చీరలు, నగలు తోలు పెట్టెలో పెట్టింది. పడగదిలో పచారులు చేస్తూ ఉండిపోయింది. నిమిషాలు గడుస్తున్నాయి. 12 అయింది. ఆమె ఇంటి ముందుకు వెళ్ళి నిలబడింది. కార్లు రోడ్డమ్మట దూసుకుపోతున్నాయి. తన ఇంటి ముందు ఆగలేదు. అతడు భోంచేస్తున్నాడేమో. 1000 కళ్ళతో అతడు రాక కోసం ఎదురుచూస్తోంది. అనుకోకుండా ఒక అమెరికన్ తనకు దొరికాడు. అతడితో హాయిగా అమెరికాలో జీవించవచ్చు. వాచ్ చూసింది. 1 గంట దాటింది. అయినా అతడి టాక్సీ ఎక్కడా పత్తా లేదు. ఆమె బయటకు నడిచింది. ముందు తలుపులు దగ్గరగా మూసింది. రోడ్డమ్మట వేగంగా నడవసాగింది. రోడ్డు మీద జనసంచారం లేదు. వీధి కుక్కలు మొరుగుతున్నాయి. చాలా దూరం నడిచాక ఆమెకు ఒక టెలిఫోన్ బూత్ కనిపించింది. లోపలికి దూరి ఆమె గాజు తలుపు మూసింది. రిసీవర్ ఎత్తి హోటల్ మేరీస్ నెంబర్ తిప్పింది. 50 పైసలు చిల్లులో పడేసింది. హలో మేరీస్ అందా యువతి. మిస్టర్ కోన్ ప్లీజ్ అందామె. ఆయన గది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు? 11:30కి. మరేమీ అడగకుండా ఆమె రిసీవర్ని పెట్టేసింది. బూత్లోంచి బయటకొచ్చి ఆమె ఇంటివైపు మెల్లిగా అడుగులేసింది. తనను ఉపయోగించి తన సహాయాన్ని పొంది కోన్ పారిపోయాడు. తనకి ఎన్నో ఆశలు చూపించి అతడు మాయమయ్యాడు. ఆమె పళ్ళు పటపటా కొరికింది. నిస్సహాయంగా ఏడుస్తూ ఇంటికి నడిచింది. హాల్లోకి వెళ్ళి ముందు తలుపులు మూసింది. మెల్లిగా పడగదిలోకి నడిచింది. అమాంతంగా పరుపు మీద పడి ఏడవసాగింది. ఎప్పుడో ఆమెకు నిద్ర పట్టేసింది. అనేక మంది వినాయకుడి గుడి చుట్టూ నిలబడ్డారు. గుసగుసలాడుతున్నారు. కారు రోడ్డు వారగా ఆగింది. ప్రఖ్యాత డిటెక్టివ్ వాలి చుట్టపొగ పీల్చి బయటకు దిగాడు. గిరి దిగి కారు తలుపు మూశాడు. ఇన్స్పెక్టర్ బాండ్ నవ్వుతూ వాలికి నమస్కరించాడు. వాలిగారు, ఫోన్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు బాండ్. చుట్ట కాలుస్తూ వాలి నలువైపులా చూశాడు. 1000 మంది పైనే ప్రజలు గుమికూడారు. రండి లోపలికి వెళ్దామన్నాడు బాండ్. ఇన్స్పెక్టర్ బాండ్ ఒక కానిస్టేబుల్తో గుడివైపు కదులుతున్నాడు. వాలి, గిరి వెనకనే వెళ్తున్నారు. ప్రజలు పక్కకు కదిలి దారిస్తున్నారు. గుమ్మం ముందు దాటి వాలి లోపలికి వెళ్ళాడు. ఏడుస్తూ పూజారి రామశాస్త్రి వాళ్ల వైపు వచ్చాడు. ఈ గుడికి ఈయన పూజారి వాలిగారు. ఇన్స్పెక్టర్ బాండ్ పరిచయం చేశాడు. పూజారి వంక వాలి పరీక్షగా చూశాడు. అబ్బాయ్,
నీ పేరు అని అడిగారు వాలిగారు. రామశాస్త్రి అండి అని చెప్పాడు. ఏమైందో చెప్పు. 8 తాళాలు తెరిచాను. గర్భగుడిలోని వినాయకుడి విగ్రహానికి నమస్కరించి పని ప్రారంభించడం నాకు అలవాటు అన్నాడతను. వాలి మరికొంచెం ముందుకెళ్ళాడు. లోపలికి చూశాడు. వినాయకుడి విగ్రహం లేదు. వాలి వెనక్కి తిరిగాడు. గాబరా పడుతున్న పూజారి వైపు చూశాడు. ఆ విగ్రహం బంగారంతో చేయబడిందా ప్రశ్నించాడు వాలి. 6 కిలోల బంగారంతో తయారు చేశారు సార్. దగదగా మెరుస్తూ ఉండేది. ఈ గుడి తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటాయి? నా దగ్గర సార్ అని రామశాస్త్రి ఒక స్టీల్ రింగుకి వేలాడుతున్న కొన్ని తాళం చెవులను చూపించాడు. రాత్రి ఎన్నింటికి మూస్తావు? 9 సార్. ఎక్కువగా భక్తులు ఉంటే మరో 10-15 నిమిషాలు తర్వాత మూసి తాళాలు వేస్తాను. వాలిగారు తీవ్రంగా ఆలోచించసాగాడు. అబ్బాయి, నువ్వు వచ్చి తాళాలు తెరిచాను అన్నావు. అంటే ఎవరు తాళాలు పగలగొట్టలేదు. అవును సార్. తాళాలు పగలగొట్టకుండా లోపలికి ఎలా వెళ్ళగలిగారు ప్రశ్నించాడు వాలి. అదే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు పూజారి. అతడి వైపు సూటిగా చూశాడు వాలి. నువ్వు ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? 5 ఏళ్ల నుంచి సార్. నిన్న నువ్వు ఈ గుడికి తాళాలు వేసి తిన్నగా ఇంటికి పోయావా? రామశాస్త్రి వెంటనే జవాబు ఇవ్వలేదు. కొంతసేపు మౌనంగా ఉన్నాడు. అబ్బాయి చెప్పు. లక్ష్మిగారింటికి వెళ్ళానండి. ఎవరమ్మా? ఈ గుడి ట్రస్టీ మెంబరు. 800 సంవత్సరాల క్రితం ఆమె పూర్వీకులు ఈ గుడిని నిర్మించారు. ప్రతి శుక్రవారం ఆమెకు ప్రసాదం పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాను. నిన్న వెళ్ళి ఆమెకు ప్రసాదం ఇచ్చాను. ఆమె ఇంట్లో ఎంతసేపు ఉన్నావు? అరగంట పైనే ఉన్నానండి. అంతసేపు ఏం చేశావు? నిన్న ఆమె పెళ్ళైన రోజుట ఆమె టిఫిన్ ఇచ్చారు. అది తిని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయా? పక్కనున్న టీపాయ్ మీద పడేశానండి. వెళ్లే ముందు వాటిని తీసుకున్నాను. గర్భగుడి ముందు వాలి అటూ ఇటూ తిరిగి పరీక్షగా చూశాడు. తాళాలు తెరవకుండా ఎవ్వరూ లోపలికి రాలేరు. గిరి, లక్ష్మి అడ్రస్ తెలుసుకో అన్నాడు వాలి. గిరి సమీపంలో ఉన్న పూజారి వైపు కదిలాడు. వాలిగారు, ఏ ముఠా వాళ్ళు ఆ బంగారు విగ్రహాన్ని దోచుకుని పోయి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్ బాండ్. వాలి జవాబు ఇవ్వలేదు. గిరి అతడు పక్కకొచ్చాడు. ఆమె ఇల్లు సమీపంలోనే ఉంది అన్నాడు గిరి. వెళ్దాం పద అన్నాడు వాలి. ఒక ఇంటి ముందు కారు ఆగింది. వాలి కిందకి దిగాడు. ముందు తలుపులు తెరిచే ఉన్నాయి. వాలి, గిరి గుమ్మం ముందు ఆగారు. గిరి తలుపు తట్టాడు. లక్ష్మి గబగబా వచ్చి వాళ్ళ వైపు చూసింది. పొడవుగా, బలంగా, బొగ్గ మీసాలతో ఉన్న వాలి వైపు ఆమె భయంతో చూసింది. అతడి నోట్లో పొడగాటి చుట్ట ఉంది. ఏం కావాలి మీకు అందామె. అమ్మాయి నువ్వే అన్నాడు వాలి. రండి, లోపలికి రండి అందామె. హాల్లో ఉన్న సోఫాలు పాతవి. సోఫా కవర్లు అక్కడక్కడ మరకలున్నాయి. కూర్చోండి అందామె. ఈయన వాలిగారు అన్నాడు గిరి. మళ్ళా వాలి వంక ఆమె గాబరాగా చూసింది. వాలిగారు నమస్కారం అందామె. అందరూ సోఫాలో కూర్చున్నారు. అమ్మాయి, సమీపంలో ఉన్న వినాయకుడి గుడికి నువ్వు ట్రస్టీ మెంబర్ అని తెలిసింది అన్నాడు వాలి. నేనొక్కదాన్నే కాదు, మరొక 5 ట్రస్టీ మెంబర్లు ఉన్నారు అందామె. ఆమె వైపు వాలి సూటిగా చూశాడు. అమ్మాయి, నిన్న రాత్రి పూజారి రామశాస్త్రి ఇక్కడికి వచ్చాడా? ఇదంతా ఎందుకు అడుగుతున్నారు అని అడిగిందామె. రాత్రి వినాయకుడి విగ్రహాన్ని ఎవరో ఎత్తుకుపోయారు అన్నాడు వాలి. ఆమె ఉలిక్కిపడింది క్షణకాలం. ఆమె నోటంట మాట పెగలేదు. నా ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. రామశాస్త్రి వచ్చాడు. కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. ప్రతి శుక్రవారం అతను ఇక్కడికి వస్తాడా? వచ్చి ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోతాడు. నిన్న అలాగే వెళ్ళిపోయాడా? ఆమె తలాడించింది. అతను ఇక్కడ చాలాసేపు ఉన్నాడని విన్నాను. ఓ అదా, నేను టిఫిన్ ఇస్తే తిని వెళ్ళాడు. నీ పెళ్లి రోజని విన్నాను. నీ భర్త ఎక్కడా? ఆమె విచార వదనంతో వాలికేసి చూసింది. ఆయన ఆరోగ్యం బాలేదు. పక్షవాతంతో ఆయన కాలు, చెయ్యి పడిపోయింది. అమ్మాయి, చాలా విచారిస్తున్నాను. ఆమె కళ్ళు తుడుచుకుంది. ఆమె వైపు గిరి జాలిగా చూశాడు. అమ్మాయి, రామశాస్త్రి ఎటువంటి వాడు? అతడు చాలా మంచివాడు, అమాయకుడు, ఎవ్వరికి హాని చేయడు అందామె. లోపల కోన్ గురించి ఆమె ఆలోచిస్తోంది. ఆ దుర్మార్గుడు
తనని మోసగించాడు. అమ్మాయి 6 కిలోల బంగారంతో ఆ విగ్రహం చేశారు అని విన్నాను. దాని విలువ 10 లక్షల పైనే ఉంటుంది. ఎవరో తాళాలు తెరిచి ఆ విగ్రహాన్ని తీసుకుపోయారు. ఆ తాళం చెవులు ఎప్పుడూ రామశాస్త్రి దగ్గరే ఉంటాయి అని విన్నాను. నిన్న రాత్రి ఇక్కడికి వచ్చినప్పుడు తాళం చెవులు అతడి దగ్గర ఉన్నాయా? ఆమె కాసేపు ఆలోచించింది. ఉన్నాయి సార్. వెళ్లే ముందు టీపాయ్ మీద ఉన్న తాళం చెవుల గుత్తిని ఆయన తీసుకున్నారు. అది నాకు గుర్తుంది. అమాంతంగా వాలి సోఫాలోంచి లేచాడు. నీ భర్త ఏ గదిలో ఉన్నాడు? ఆమె ఒక గదిలోకి వెళ్ళింది. గుమ్మం బయట నిలబడి వాలి లోపలికి చూశాడు. ఆయన నిద్రపోతున్నారు అందామె. వాలి మెల్లగా లోపలికి వెళ్ళాడు. పరుపు మీద వెల్లికిలా పడుకున్న వ్యక్తి వైపు చూశాడు. లేపనా అని అడిగింది ఆమె. ఆమె వైపు విచిత్రంగా చూశాడు. గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని లేపడం ధర్మం కాదు అన్నాడు వాలి. అందరూ హాల్లోకి వచ్చారు. అమ్మాయి, నీ భర్త ఎడంకాలు చెయ్యి పక్షవాతం మూలంగా దెబ్బతిన్నాయా? అవును సార్. తనే గడ్డం గీసుకుంటూ ఉంటాడా? ఆమె అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆయన షేవ్ చేసుకోలేరు. ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ప్రసాద్ నా భర్త ప్రాణమిత్రులు. డాక్టర్ ప్రసాద్ షేవ్ చేస్తూ ఉంటారు అని విన్నాను అందామె. డాక్టర్ ప్రసాద్ రోజు వస్తాడా ఇక్కడకు? ఏదో టైంలో వచ్చిపోతారు. డాక్టర్ ప్రసాద్ అడ్రస్ ఏంటి? ఆయన రాయపేట హాస్పిటల్లో డాక్టర్గా ఉంటున్నారని విన్నాను. ప్రైవేట్గా ఆయన ఎవ్వరికీ మందులు ఇవ్వరు. స్నేహం మూలంగా నా భర్తకి ఇస్తున్నారు అందామె. నీలాంటి భార్య, డాక్టర్ ప్రసాద్ లాంటి మిత్రుడు ఉండడం నీ భర్తకు మంచిదే అన్నాడు వాలి. వాలి, గిరి బయటికి వెళ్ళారు. గుమ్మంలో నిలబడి ఆమె బయటికి చూస్తోంది. ఏదో ఆలోచన తట్టినట్టు వాలి వెనక్కు నడిచి ఆమె వైపు చూశాడు. అమ్మాయి, నీ భర్త ఎప్పుడు ఎక్కడికో వెళ్ళడా? ప్రశ్నించాడు. నా భర్త రాజన్ కదల్లేరు అందామె. వాలి వెళ్ళి కారులో కూర్చొని తలుపు మూశాడు. గిరి కారును పోనిచ్చాడు. గుడి ముందు ఇప్పుడు ప్రజలు ఎక్కువగా లేరు. పోలీస్ జీప్ ఇంకా అక్కడే ఉంది. ఇన్స్పెక్టర్ బాండ్ కారు దగ్గరకు వేగంగా వచ్చాడు. కారులో కూర్చున్న వాలి రోడ్డుకి ఇరువైపులా చూస్తున్నాడు. వాలిగారు, ఏదైనా తెలిసిందా? బాండ్ బాయ్, నెల తప్పగానే పిల్ల పుడుతుందా? పరిశోధన సాగుతోంది. సకాలంలో నిజం తెలుస్తుంది అన్నాడు వాలి. కారు దిగి సమీపంలో ఉన్న టీ షాప్ దగ్గరకు వాలి వెళ్ళాడు. ఏం కావాలి అడిగాడా షాప్ వాడు. రాత్రి నీ కొట్టు ఎంతవరకు తెరిచి ఉంటుంది? 1 గంట దాకా సార్. షాప్ దగ్గర నుంచి గుడి ఎర్ర తలుపులు కనిపిస్తున్నాయి. ఆ గుడి తలుపులు నిన్న రాత్రి మూయడం నువ్వు చూసావా? ప్రశ్నించాడు వాలి. 9ంటికి మూసి పూజారి వెళ్ళిపోయాడు సార్ అన్నాడతను. ఎందుకో షాప్ యజమాని తల గోక్కుంటూ ఉండిపోయాడు. ఏదైనా గుర్తొస్తోందా? అవును సార్. ఏమిటో చెప్పు. 9ంటికి గుడి మూయడం గుర్తుంది. కానీ 10 తర్వాత పూజారి మళ్ళా తెరిచాడు. కాసేపట్లో మూసి పూజారి వెళ్ళిపోయాడు అన్నాడతను. ఎవరా పూజారి? రామశాస్త్ర. గుడి ముందు దీపాలు లేవు సార్. రామశాస్త్రో కాదో నేను చెప్పలేను. పంచ, కండువ, పిలక, చేతిలో ఏదో సంచి అవి గుర్తున్నాయి. నువ్వు గుడికి వెళ్తూ ఉంటావా? రోజుకు 2 సార్లు 3 సార్లు వెళ్తూ ఉంటాను సార్. అబ్బాయి, నీ పేరు? గణపతి సార్. నువ్వు చెప్పింది ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్ అని వాలి గుడివైపు నడిచాడు. రామశాస్త్రి నీరసంగా ఉన్నాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. వాలి అతడు భుజం మీద చెయ్యి వేశాడు. అబ్బాయి, 10ంటికి నువ్వు లక్ష్మింట్లో ఉన్నావు. అదే సమయంలో ఎవరో గుడి తలుపులు మళ్ళా తెరిచారు. విగ్రహాన్ని సంచిలో పెట్టుకొని తాళాలు వేసి వెళ్ళిపోయారు. తలుపులు తెరిచిన వ్యక్తి నీలా వేషం వేసుకున్నాడు అన్నాడు వాలి. నేను ఇక్కడికి రాలేదు సార్ అన్నాడు పూజారి గాబరాగా. దొంగతనం చేసేవాళ్ళు గుడికి అనేకసార్లు వచ్చి అంతా ముందుగా స్టడీ చేస్తారు. ప్రత్యేకంగా అలా గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా నీకు గుర్తున్నారా? లక్ష్మిగారు ఒక తెల్లవాడిని ఓ రాత్రి గుడికి తీసుకొచ్చారు. తర్వాత అతను ఒంటరిగా చాలాసార్లు వచ్చాడు. గుడి నలువైపులా తిరిగి అతడు చూసేవాడు. అతడి పేరు లక్ష్మిగారికి తెలుసుండొచ్చు సార్. అబ్బాయి, నువ్వు టిఫిన్ తినే సమయంలో లక్ష్మి నీతోనే ఉందా? నా ఎదురుగా సోఫాలో కూర్చుంది సార్. కారు హారన్ చప్పుడు విని ఆమె బయటికెళ్ళింది అన్నాడు పూజారి. వాలి గబగబా వెళ్ళి కారులో కూర్చుని తలుపులు మూశాడు. ఇన్స్పెక్టర్ బాండ్తో ఉన్న గిరి కారు వైపు పరిగెత్తాడు. వాలిగారు,
ఎక్కడికి వెళ్దాం అడిగాడు గిరి. లక్ష్మితో మరోసారి మాట్లాడాలి అన్నాడు వాలి. గిరి కారును వేగంగా పోనిచ్చాడు. హాల్లోకి వచ్చిన వాళ్లవైపు లక్ష్మి గాబరాగా చూసింది. మళ్ళా వచ్చారా అందామె. రావాల్సి వచ్చింది అన్నాడు వాలి. ఏం కావాలో చెప్పండి అందామె. నీవు ఒక తెల్లవాడిని గుడికి తీసుకెళ్ళావట, ఎవరతను? ఓ, అతని పేరు కోన్. అతడు అమెరికా దేశస్థుడు అందామె. అతడు గుడికి ఒంటరిగా చాలాసార్లు వెళ్ళాడట. వెళ్ళుండొచ్చు. అతడికి మన గుళ్ళన్నా విగ్రహాలన్నా చాలా ఇష్టమని నాతో అన్నాడు. అతడితో నీకు ఎలాంటి పరిచయం? ఒకరోజు నేను హోటల్ మ్యారీస్కి వెళ్ళాను. అక్కడ అతను నన్ను పలకరించాడు. తర్వాత నేను అతడిని గుడికి తీసుకెళ్ళాను. అతడు అదే హోటల్లో ఉంటాడా? నాకు తెలియదు. తర్వాత నేను అతడిని కలుసుకోలేదు అందామె. వాలి ఆమె వైపు సూటిగా చూశాడు. అమ్మాయి, పూజారి వేషంలో వెళ్ళి ఎవరో గుడి తలుపులను 10 తర్వాత తెరిచాడు అని తెలిసింది. మన పురాతన విగ్రహాలకు అమెరికాలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ అమెరికన్ని మనం అనుమానించాలి. లక్ష్మి మాట్లాడలేదు. వాలి బయటికి నడిచాడు. కారు దూసుకుపోయింది. ఒకచోట కారు ఆగింది. వాలి పక్కనున్న గిరివైపు చూశాడు. గిరి, ఫోన్ చేసి హోటల్ మ్యారీస్లో కోన్ ఉన్నాడేమో కనుక్కో. అలాగే రాయపేట హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ ప్రసాద్ గురించి తెలుసుకో అన్నాడు వాలి. కారు దిగి గిరి సమీపంలో ఉన్న మందుల షాప్ దగ్గరికి వెళ్ళాడు. చుట్టపొగ పీలుస్తూ వదులుతూ వాలి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇండియాలో దొంగిలించిన విగ్రహాలు ఎన్నో విదేశాల్లో కనపడ్డాయి. కాసేపట్లో గిరి కారు దగ్గరకు వచ్చాడు. వాలిగారు, కోన్ నిన్న రాత్రి 11:30కి మేరీస్ హోటల్లోని గదిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. రాయపేట హాస్పిటల్లో డాక్టర్ ప్రసాద్ అనే పేరుతో ఏ డాక్టర్ లేడు అన్నాడు గిరి. గిరి, నిజానికి దగ్గర అవుతున్నాం అన్నాడు వాలి గంభీరంగా. పోలీసు జీప్ వెనకనే కారు ఆగింది. ఇన్స్పెక్టర్ బాండ్ కారు దగ్గరకు వచ్చాడు. వాలిగారు, శవాన్ని బయటకు తోయించాను. ఈ దేశం వాడు కాదు అన్నాడు బాండ్. వాలి కారు దిగి బాండ్తో వెళ్ళాడు. మ్యాన్హోల్ మూత రోడ్డు మీద పడుంది. డ్రైనేజ్ పైపులోంచి పైకి తీసిన శవం మూత పక్కనే కనిపించింది. వాలి శవాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. అతడు సూట్లో ఉన్నాడు. కోటు నిండా రక్తం మరకలు. ఛాతీ మీద అనేక చోట్ల కత్తితో పొడిచి అతడిని ఎవరో హతమార్చారు. అతడి జోబుల్లో ఉన్నవి చూసావా అడిగాడు వాలి. ఇప్పుడే శవం బయటకొచ్చింది అన్నాడు బాండ్. ఒక కానిస్టేబుల్ శవం జోబులో పాస్పోర్ట్ను ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. పేజీలను తిప్పి చూశాడు అతను. వాలిగారు, ఇతను అమెరికన్. పేరు రోనాల్డ్ విన్సెంట్. న్యూయార్క్ నుంచి వచ్చాడు. టూరిస్ట్గా మన దేశానికి వచ్చాడు. వయసు 50 ఏళ్ళు అన్నాడు బాండ్. ఇదేదో బిల్ సార్ అని కానిస్టేబుల్ ఇచ్చాడు. వాలిగారు, హోటల్ మేరీస్ బిల్లు 1400. బిల్లు ఆర్ కోన్ పేర రాసి ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ పేరు విని వాలి తుళ్ళిపడ్డాడు. గిరి అని అరిచాడు. గిరి దగ్గరగా వచ్చాడు. గిరి, వెంటనే వెళ్ళి లక్ష్మిని ఇక్కడికి తీసుకురా అన్నాడు వాలి. గిరి కారు దగ్గరికి పరిగెత్తాడు. ఇన్స్పెక్టర్ బాండ్ ఓరగా వాలి వైపు చూశాడు. వాలిగారు, లక్ష్మిగారు ఎవరు అడిగాడు అతను. త్వరలో అంతా నీకే తెలుస్తుంది. తొందరపడి నీ బుర్ర పాడు చేసుకోకు అన్నాడు వాలి నవ్వుతూ. అతడి జేబుల్లో మరే కాగితాలు లేవు. నలిగిపోయిన రూపాయి నోట్లు, కొంత చిల్లర ఉంది. మొత్తం 10 రూపాయల 80 పైసలు. ఇంత తక్కువ డబ్బుతో ఇతడు ఎలా ప్రయాణం చేస్తాడో అన్నాడు ఇన్స్పెక్టర్. బాండ్ బాయ్, అతడి దగ్గరున్న డబ్బును హంతకుడు పట్టుకుపోయి ఉండాలి. కానీ పాస్పోర్ట్ను, హోటల్ బిల్లును హంతకుడు మనకు వదిలేశాడు. వాటి ఆధారంగా రోనాల్డ్ విన్సెంట్ అనే అతను హోటల్ మ్యారీస్లో మారు పేరుతో ఆర్ కోన్ అనే పేరుతో గత్తేసుకున్నాడు అని తెలుస్తోంది అన్నాడు వాలి. అవును సార్ అన్నాడు బాండ్. కాసేపట్లో గిరి లక్ష్మిని అక్కడికి తీసుకొచ్చాడు. వాలి ఆమె వైపు చూశాడు. అమ్మాయి, నువ్వు గుడికి తీసుకెళ్లిన కోన్ ఇతడేనా? వాలి పక్కకు జరిగాడు. నేల మీద పడున్న శవం వైపు ఆమె సూటిగా చూసింది. భయంతో ఆమె అరిచింది. ఆమె భుజం మీద వాలి చెయ్యేశాడు. ఆమె లోపల గాబరా పడుతోంది. తను ఈ కేసులో ఇరుక్కోవలసి వస్తుందేమో. అమ్మాయి, నిన్న రాత్రి ఎవరో ఇతడిని చంపి మ్యాన్ హోల్ మూత తీసి
డ్రైనేజ్ పైపుల్లో శవాన్ని పారేశారు. ఇతడు హోటల్ ఖాళీ చేసి వెళ్తుంటే ఇదంతా జరిగింది అన్నాడు వాలి. ఆమె మాట్లాడలేదు. ఆమెను కారు దగ్గరకు వాలి తీసుకెళ్ళాడు. సమీపంలో ఎవ్వరూ లేరు. ఆమె వైపు సూటిగా చూశాడు. అమ్మాయి, ఇతడి గురించి నీకు తెలిసిందంతా చెప్పు. నీతో గుడికి వచ్చిన వ్యక్తి నీతో చెప్పకుండా వెళ్ళిపోడు. వెళ్లే ముందు అతడు నిన్ను కలుసుకొనే ఉండాలి. నన్ను కలుసుకోలేదు. ఫోన్ చేయాలంటే మా ఇంట్లో ఫోన్ లేదు అందామె. అమ్మాయి, హోటల్ మేరీస్కి వెళ్ళి కనుక్కుంటే అంతా నాకు తెలుస్తుంది. ఎవరెవరు అతడికి ఫోన్ చేశారో తెలిసిపోతుంది. ఆమె ఏడుస్తూ వాలి వంక చూసింది. వాలిగారు, మీకు నిజం చెప్తాను, నన్ను కాపాడండి అందామె. నిర్దోషులను నేను ఎప్పుడూ రక్షిస్తాను అన్నాడు వాలి సగర్వంగా. నిన్న రాత్రి రామశాస్త్రి మా ఇంటికొచ్చాడు. అతడికి టిఫిన్ ఇచ్చి రహస్యంగా తాళం చెవులని నేనే టాక్సీలో బయటనున్న కోన్కి ఇచ్చాను. అతడు వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించి తిరిగొచ్చి నాకు తాళం చెవులు ఇచ్చేశాడు. వాటిని టీపై మీద పడేశాను. ఇదంతా రామశాస్త్రి గుర్తించనే లేదు. ఇదంతా ఎందుకు చేశావు? అతడు నాకు ఆశలు చూపించాడు. నన్ను తనతో అమెరికాకు తీసుకుపోతాను అని అన్నాడు. నన్ను పెళ్లాడతాను అని అన్నాడు. రాత్రిళ్ళు అతడు నాతో గడిపేవాడు. అతడిని నమ్మి బానిసనయ్యాను అందామె. కోను ఆ విగ్రహాన్ని దొంగిలిస్తున్నట్టు మరెవరికైనా తెలుసా? తెలియదు. నేను చెప్పలేదు. అమ్మాయి, నీ భర్తకి ఇదంతా తెలుసా? ఆయనకేం తెలియదు. నీ భర్త నువ్వు అన్యోన్యంగా జీవిస్తున్నారా? పక్షవాతం అంటే నాకు భయం. రోగులంటే నాకు అసహ్యం. ఆయన దగ్గరకు అసలు నేను వెళ్ళను. అమ్మాయి, రాయపేట హాస్పిటల్లో డాక్టర్ ప్రసాద్ అనే డాక్టరే లేడు. నా భర్త చెప్పింది మీకు చెప్పాను. అమ్మాయి, నీ ఇంట్లో పరిస్థితి విచిత్రంగా ఉంది. నా కర్మ అందామె. అతడు గిరిని పిలిచాడు. గిరి, ఈమెను తీసుకెళ్ళి ఇంట్లో దింపేసిరా అన్నాడు వాలి. ఆమె కారులో కూర్చుంది. గిరి కారును పోనిచ్చాడు. గదిలో 0 వోల్ట్ బల్బు డిమ్ముగా వెలుగుతోంది. లక్ష్మి భర్త గాఢ నిద్రలో ఉన్నాడు. ఉలిక్కి పడుతూ అతడు లేచాడు. ఏవో జంతువులు అతని మీద నుంచి దూసుకుపోతున్నాయి. ఇటు అటు పరిగెడుతున్నాయి. పక్కనున్న స్విచ్ అతను ఆన్ చేశాడు. గదిలోని లైట్ వెలిగింది. అతడు గది నలువైపులా చూశాడు. ఎలుకలు గదిలో అటు ఇటు పరిగెడుతున్నాయి. ఇన్ని ఎలుకలు తన గదిలోకి ఎలా వచ్చాయి? అతడు కిందకి దూకాడు. 2 ఎలుకలు అతడి మీదకి దూకాయి. అతడు కంగారుగా గుమ్మం వైపు పరిగెత్తాడు. తలుపు తెరిచాడు. బయటకు పరిగెత్తాలి. అతడు గుమ్మం దాటాడు. హఠాత్తుగా ఆగిపోయాడు. ఎదురుగా నిలబడ్డాడు వాలి. అబ్బాయి, ఎలకల్ని చూసి భయపడ్డావా అన్నాడు వాలి. మీరెవరు అరిచాడతను. ఇవాళ పొద్దున్న మీ గదిలోకి వచ్చాను. నువ్వు నిద్ర నటిస్తున్నావు. నీ కనురెప్పలు కదులుతున్నాయి. నువ్వు నిద్ర పోవడం లేదని, నిద్ర నటిస్తున్నావు అని నేను గ్రహించాను. కానీ పాపం, నీ భార్య నువ్వు పడుకున్నావని నాతో అంది. నేను వెళ్ళిపోయాను అన్నాడు వాలి. మీకేం కావాలి అడిగాడతను. నాకు నువ్వే కావాలి. నీ ప్రాణమిత్రుడు డాక్టర్ ప్రసాద్ కావాలి అన్నాడు వాలి. అతడు మౌనంగా ఉండిపోయాడు. మిస్టర్ రాజన్, పక్షవాతంతో నీ కాలు చెయ్యి పడిపోయినట్లు నువ్వు నటిస్తున్నావు. నీ గదిలోకి నేను పంపిన ఎలకలు నీకు పక్షవాతం లేదని నిరూపించాయి. నువ్వెందుకు ఇలా నటిస్తున్నావు అని అడిగాడు వాలి. నా భార్యను దూరంగా ఉంచాలని అన్నాడు అతను. ఆమెను దూరంగా ఉంచాలని ఎందుకు నిశ్చయించావు? ఆమె కులట. ఒక మొగాడితో ఆమె జీవించలేదు. ఆమెకు రోజు కొత్త మనుషులు కావాలి. ఆమె ఒక నింఫోమానియక్ అన్నాడతను. వాలి అతడి వైపు సూటిగా చూశాడు. రాజన్, నిన్న రాత్రి నువ్వెక్కడున్నావు? నా గదిలోనే పడుకున్నాను. కోను వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించబోతున్నాడని నీకు తెలుసా? తెలియదు. అతడి వైపు వాలి కోపంగా చూశాడు. రాజన్, నీ భార్య గదిలో నువ్వు రహస్యంగా మైక్ పెట్టావు. ఆమె ఏం మాట్లాడినా నీకు తెలుస్తుంది. ఇదిగో ఆ మైక్ అన్నాడు వాలి. రాజన్ మైక్ వైపు భయంతో చూశాడు. నా భార్య లక్ష్మి కోన్ మాట్లాడిందంతా నేను విన్నాను అన్నాడతను. రాజన్, నువ్వు హోటల్ మేరీస్కి వెళ్ళావు. కోన్ని హత్య చేసి డ్రైనేజీ పైపులో శవాన్ని పారేశావు అన్నాడు వాలి. మీరు అంతా ఊహిస్తున్నారు. నేను నా గదిలోనే ఉన్నాను. రాత్రి 12 ప్రాంతంలో నా భార్య గుమ్మంలో నిలబడి నన్ను చూసింది. ఏదో వాలి మెదడులో టార్చ్ లాగా మెరిసింది. రాజన్, నీ గదిలో
నీ పరుపు మీద పడుకున్నది నువ్వు కాదు, నీ మిత్రుడు ప్రసాద్ అరిచాడు వాలి. అది మీకెలా తెలుసు? వాలి కళ్ళు ఎర్రబడ్డాయి. డాక్టర్ ప్రసాద్ అడ్రస్ చెప్పు ప్లీజ్, అంతదాకా మీరు వెళ్ళొద్దు. కోన్ని నేనే హత్య చేశాను. అమెరికా నుంచొచ్చి నమ్మించి నా భార్యతో సుఖం అనుభవించాడు. అందుకే అతన్ని పొడిచి పొడిచి చంపేశాను. డాక్టర్ ప్రసాద్ అడ్రస్ చెప్పు. చెప్పను, ప్రాణం పోయినా చెప్పను. వాలి చెయ్యి పైకి లేచింది. అమాంతంగా అతడి మెడ మీదకు దిగింది. రాజన్ నేల మీద పడ్డాడు. డాక్టర్ ప్రసాద్ అడ్రస్ చెప్తాను అరిచాడు రాజన్. అతడు అడ్రస్ చెప్పాడు. వాలి పక్కనున్న గిరివైపు చూశాడు. గిరి, నువ్వు ఇక్కడే ఉండు. రాజన్ పారిపోకుండా చూడు. నేను కాసేపట్లో వస్తాను అని వాలి బయటికి నడిచాడు. కారును వాలి శరవేగంతో పోనిచ్చాడు. తేనాంపేటలో ఒక ఇంటి ముందు కారు ఆపి దిగాడు. పైకి చూశాడు. 4 అంతస్తుల భవనం. లిఫ్ట్ లేదు. మెట్లకి 3వ అంతస్తు చేరుకున్నాడు అతను. ఫ్లాట్ నెంబరు E2 ముందుకు నడిచాడు. తలుపు మీద తట్టాడు. ఎవరు? అందో యువతి కంఠం. రాజన్ అన్నాడు వాలి తన కంఠాన్ని మారుస్తూ. తలుపు తెరవబడింది. వాలి ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె మ్యాక్సీలో ఉంది, కానీ తను పెట్టుకున్న మీసాలను తీసేయడం మర్చిపోయింది. ఎవరు మీరు? అందామె. వాలి లోపలికి చొరబడి తలుపు మూశాడు. డాక్టర్ ప్రసాద్, వినాయకుడి విగ్రహం ఎక్కడుంది అరిచాడు వాలి. వినాయకుడి విగ్రహం ఏంటి? మీరెవరు? బయటకు పొండి, లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను అరిచిందామె. వాలి గంభీరంగా నవ్వాడు. అమ్మాయి, పోలీసులు నీ గది బయటే ఉన్నారు. తలుపు తెరిస్తే వాళ్ళు లోపలికి వస్తారు అన్నాడు వాలి. ఆమె మౌనంగా ఉండిపోయింది. వాలి గదులన్నీ వెతికాడు. ఒక సంచిని తెరిచి దగదగా మెరుస్తున్న వినాయకుడి విగ్రహాన్ని వాలి బయటికి తీశాడు. ఆమె వైపు సూటిగా చూశాడు. అమ్మాయి, ఈ విగ్రహంతో నువ్వు రాజన్ ఎక్కడికో పారిపోదామని అనుకున్నారా? ఆమె తలాడించింది. వాలి ఆమె వంక నవ్వుతూ చూశాడు. అమ్మాయి, వినాయకుడు మోసాన్ని సహించాడు. అతడి విగ్రహాన్ని దొంగిలించిన వాళ్ళు ఎప్పుడూ విజయం సాధించలేరు అన్నాడు వాలి. ఆమె మౌనంగా ఉండిపోయింది. అమ్మాయి, మీసాలు నీ అందాన్ని తగ్గిస్తున్నాయి. వాటిని తీసేసి నాతో రా అన్నాడు వాలి. అద్దం ముందుకు వెళ్ళి ఆమె మీసాలు తీసేసింది. అమ్మాయి, నీ పేరు? రాధ అందామె. లెటస్ గో అన్నాడు వాలి. ఆ తర్వాత వాళ్ళకి శిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ షేర్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.